హ్యుమానిటేరియన్ ప్రోగ్రాం కింద దేశంలో ఆశ్రయం పొందుతున్న వలసదారులను రాబోయే రోజుల్లో ఉద్యోగాల నుంచి తొలగించాలని హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం అక్కడి కంపెనీలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా తాత్కాలిక రక్షణ హోదా లేదా టీపీఎస్ కలిగిన లక్షలాది మంది వలసదారులు త్వరలోనే స్వదేశాలకు వెళ్లిపోవాల్సిన పరిస్థితి తలెత్తింది. సుప్రీంకోర్టు తీర్పును సాకుగా చూపుతూ బైడెన్ కాలం నాటి రక్షణలను ట్రంప్ సర్కార్ రద్దు చేయడమే దీనికి ప్రధాన కారణం. దీనిపై సాక్షి టీవీ అందిస్తున్న స్పెషల్ రిపోర్ట్. అమెరికాలో దశాబ్దాలుగా స్థిరపడిన వలస కార్మికులపై ట్రంప్ సర్కార్ కరుడుగట్టిన నిర్ణయాలు అమలు చేస్తోంది. విపత్తులు, అంతర్గత యుద్ధాల కారణంగా స్వదేశాల్లో బతకలేక అమెరికా ఆశ్రయం పొందిన వేలాది మందిని వెనక్కి పంపేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. జూలై 24 నాటికి హైతీ దేశస్థుల టీపీఎస్ వర్క్ పర్మిట్ల గడువు సమాప్తం కానుంది. జూలై 17 కల్లా ఇథియోపియా, మయన్మార్, సోమాలియా, సౌత్ సుడాన్, సిరియా, యెమెన్ వలసదారుల పర్మిట్లు రద్దు కానున్నాయి. కేవలం హైతీ నుంచి 3,30,000 మంది, సిరియా నుంచి 6,000 మందికి పైగా రోడ్డున పడే ప్రమాదం పొంచి ఉంది. టీపీఎస్ రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి ఉందంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన 6-3 తీర్పే ఈ సంక్షోభానికి కారణం. నిజానికి ఈ తాత్కాలిక రక్షణ హోదా కలిగిన వలసదారులు అమెరికా ఆర్థిక వ్యవస్థలో కీలక భాగస్వాములుగా ఉన్నారు. ముఖ్యంగా హైతీకి చెందిన వేలాది మంది నర్సింగ్, హెల్త్ కేర్ రంగాల్లోనూ వృద్ధుల సంరక్షకులుగాను సేవలు అందిస్తున్నారు. వీరు కాకుండా ఉత్పాదక, రవాణా, నిర్మాణ రంగంలోనూ భారీగా ఉపాధి పొందుతున్నారు. అయితే ప్రభుత్వ నిబంధనల గందరగోళం వల్ల గడువు ముగియక ముందే పలు కార్పొరేట్ కంపెనీలు కార్మికులను తొలగించడం మొదలుపెట్టాయి. 1990 నుంచి కొనసాగుతున్న ఈ మానవతా కార్యక్రమాన్ని కేవలం పొలిటికల్ మైలేజ్ కోసమే ట్రంప్ యంత్రాంగం రద్దు చేస్తోందని వలసదారుల హక్కుల సంఘాలు మండిపడుతున్నాయి. యెమెన్, సౌత్ సుడాన్ వంటి దేశాల్లో ఇప్పటికే సాయుధ పోరాటాలు, తీవ్ర కరువు పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు వారిని బలవంతంగా పంపించి వేయడం అంటే ప్రాణాలను పణంగా పెట్టడమేనని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రానున్న రోజుల్లో ఎల్ సాల్వడార్ వంటి మరికొన్ని దేశాల వలసదారులపైన ఈ ప్రభావం పడే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. నియమ నిబంధనల పేరుతో ట్రంప్ సర్కార్ తీసుకుంటున్న ఈ నిర్ణయం అమెరికాలోని హెల్త్ కేర్, మ్యానుఫ్యాక్చరింగ్ రంగాలపై తీవ్ర ప్రభావం చూపేలా ఉంది. మానవతా దృక్పథం కంటే రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తున్నారన్న విమర్శల మధ్య రాబోయే రోజుల్లో ఈ వలస సంక్షోభం ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.